నాగార్జున తరపున కోర్టులో వాదించిన అడ్వకేట్ అశోక్ రెడ్డి ఉన్నారు. స్మాల్ స్టేట్మెంట్ ఆఫ్ నాగార్జున గారు రికార్డ్ చేస్తారు ఫర్ కన్సిడరేషన్. రోజు ఆర్గ్యుమెంట్స్ వింటారు. విన్న తర్వాత నాగార్జున స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు సార్? అంటే ఎలాంటి అంశాలు? సార్ ఇప్పుడు సాక్షులు ఎంతమందిని పెట్టారు సార్ ఈ కేసు? మైకిల్ కింద పెట్టిన ప్లేస్ కనపడట్లేదు. +1 విట్నెస్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారండి. ఫర్దర్ కన్సిడరేషన్ కోసం 10 రోజు కమలా గారు ఫ్యామిలీ సపోర్ట్కి వచ్చారు. అందుకని నాట్ విట్నెస్. On their the court is satisfied that the first notice, pre-cognizant notice is statement triple defamation antadi triple defamation case చేస్తారు. It is proved she has to face consequences, punishment. స్టేట్మెంట్ లో నాగార్జున The criminal defamation case అండి. Statement which is defamatory in nature, damaging his reputation and his family's reputation. Criminal case punishment కోసం వేస్తారు. ఇలాంటి కేసెస్ ఎంతవరకు నిలబడతాయి అనే క్వశ్చన్ మార్క్ బయట చాలా మంది నుంచి పెట్టుకుంటున్నారు. When the statement is defamatory in nature, damaging somebody's, damaging the complainant's reputation, proven it కదండి. She did not dispute her statement. As long as she is not disputing her statement, పోలీసులకు ఆర్డర్ పాస్ చేశారా? కేసు చేయమని పోలీసులకు ఏమైనా ఆర్డర్ పాస్ చేశారా? పోలీస్ కాగ్నిజబుల్ కేసు కదా. ముందుకెళ్ళమాకండి. 10th రోజు అవుతుందండి. నెక్స్ట్ స్టెప్ 10th రోజు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.